మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు లైవ్కి మనం ఒక టైటిల్ పెట్టినాం ఆల్రెడీ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ టైటిల్ ఏంటి అనేది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ నో అపాయింట్మెంట్ అని కూడా మనం టైటిల్ పెట్టినాం. అదేవిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు తప్పదా, దీనిలో అసలు నిజాలు ఏంటి అని కూడా మనం ఈరోజు టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. ఈరోజు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు అనే అంశం చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతోంది. మనం చూసినట్లయితే యాక్చువల్గా ఆయన ప్రత్యర్థులు రేవంత్ రెడ్డి ప్రత్యర్థులు ఎన్నో రోజులుగా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి మార్పు తప్పదు, రేవంత్ రెడ్డి ఇన్ఎఫిషియన్సీ సీఎంగా ఉన్నారు, ఆయనకాయనే ఇన్ఎఫిషియన్సీ సీఎంగా ప్రూవ్ చేసుకున్నారు అంటూ కేటీఆర్ అని టీం కానీ అదేవిధంగా హరీష్ రావు అని టీం కానీ బీఆర్ఎస్ నేతలు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఇంక్లూడింగ్ తమకు అవకాశం వచ్చినప్పుడల్లా బీజేపీ నేతలు కూడా రేవంత్ రెడ్డిని అదే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. సో ప్రత్యర్థి పార్టీలు కాబట్టి ఆ స్థాయిలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారంటే దానిలో ఒక అర్థం ఉందనుకోవచ్చు. కానీ ఈరోజు విత్ ఇన్ ద పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది నేతలు ఉన్నారు. అదొక మహాసముద్రం కాంగ్రెస్ పార్టీ. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్తా ఉంటారు ఆ పార్టీలో. కానీ ఎప్పుడు కూడా ఏ చిన్న ఇష్యూ వచ్చినా రోడ్డును బడి ఏదైతే విమర్శలు చేసుకునే పరిస్థితి చాలా రోజులుగా వస్తూ ఉంటుంది ఆ పార్టీలో. దాన్ని వాళ్ళు ప్రజాస్వామ్యం పేరుతో సమర్థించుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి అనేక ప్రతికూల పరిస్థితులను ఆయన ఎదుర్కొంటూ వచ్చారు. విత్ ఇన్ ద పార్టీలో కావచ్చు, అండ్ దెన్ ప్రభుత్వాధినేతగా ప్రభుత్వంలో కావచ్చు. కానీ అలాంటి హడ్డిల్స్ అన్నీ కూడా వన్ బై వన్ ఓవర్కమ్ చేసుకుంటూ తనదైన ముద్ర వేసే ప్రయత్నం ఇప్పుడిప్పుడే జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి వైపు నుంచి. కానీ ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో చూపిస్తూ ఈ రోజున రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ అవకాశం దొరికినా పూర్తి స్థాయిలో ఆయన్ని డామినేట్ చేసే ప్రయత్నం జరుగుతోంది, ఆయన బదనాం చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో చాలా సీరియస్గా ముఖ్యమంత్రి మార్పు అనే అంశం చర్చనీయాంశం అవుతా ఉంది. అయితే గత వారం రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు రాహుల్ గాంధీని కలిసేందుకు. అయితే రాహుల్ గాంధీ ఆయన చాలాసేపు వెయిట్ చేయించారు, బట్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అందుకనే ఆయన రేవంత్ రెడ్డి వెనక్కి తిరిగి వచ్చేశారు అన్న చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి మార్పు తప్పదనే ఒక ఇండికేషన్ అయితే ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం ఇస్తూ ఉంది, దానిలో భాగంగానే ఈ రోజున ఈ స్థాయిలో చర్చ జరుగుతుంది. అందుకే రాహుల్ గాంధీ ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనేది ఈ రోజు ప్రత్యర్థి పార్టీలో కాదు, మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతున్న చర్చ. అయితే ఇందులో నిజం ఎంతుందో కూడా మనం చూడాలి. డే 1 నుంచి కూడా జరుగుతున్న పరిణామాలను చెప్పుకునే ముందు గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మహబూబ్ నగర్ జిల్లా లాంటి వెనుకబడి జిల్లా నుంచి ఆయన రాజకీయాలను రిప్రజెంట్ చేస్తూ రాష్ట్ర రాజకీయాల్లో ఒక హీరోగా ఎదుగుతూ వచ్చారు. ఆయన ఏబీవీపీ స్టూడెంట్గా ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి, తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా, ఆ తర్వాత ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన విధానం అందరికీ తెలిసిందే. ఎలా సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఆ స్థాయికి ఎదిగారు అనేది. దెన్ టీడీపీలో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎస్పెషల్లీ రాష్ట్ర విభజన పరిణామాల్లో రేవంత్ రెడ్డి ఆ రోజు రాష్ట్ర విభజన కన్నా ముందు టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009 సమయంలో ఆయన ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది. ఈ క్రమం నుంచి కొడంగల్ నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అయితే అక్కడ ట్విస్ట్ ఏంటంటే 2014 తర్వాత 2009 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో తెలంగాణ ఉద్యమం చాలా సీరియస్గా తెర మీదకి వచ్చింది. ఈ క్రమంలోనే కేసీఆర్ లాంటి వాళ్ళు తమ ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అయింది ఆ రోజు టీఆర్ఎస్కి కావచ్చు, కేసీఆర్కి కావచ్చు. తెలంగాణ ఉద్యమాన్ని ఓన్ చేసుకున్నంత ఈజీగా ఆయన టీడీపీని తెలంగాణ నుంచి పంపించలేకపోయారు. అందుకే తెలంగాణ అంశమే దాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఆ రోజు తుమ్మినా దగ్గినా ఆయన తెలంగాణకు దూరం చేసే ప్రయత్నం అయితే జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే జేఏసీ నుంచి కూడా పెద్ద కారణాలు లేకుండా ఆ రోజు టీడీపీ నుంచి బయటికి పంపించిన పరిస్థితి అయితే ఉంది. అలా చాలా సక్సెస్ఫుల్గా టీడీపీని ఇక్కడ నలిఫై చేయడంలో తెలంగాణ వేదిక మీద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సక్సెస్ అయ్యారు ఆ రోజుల్లో. అయితే ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే 2014 ఎన్నికలు వచ్చాయి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి. అదేవిధంగా విభజిత ఏపీకి ఆ రోజు ఎలక్షన్స్ రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఆ రోజు రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎంతమంది నేతలు అప్పటికే టీఆర్ఎస్ వెంట నడిచే ప్రయత్నం చేశారు 14 ఎన్నికల కంటే ముందే. అయినా సరే రేవంత్ రెడ్డి మాత్రం ఆ రోజు మోత్కుపల్లి లాంటి నేతలు కానీ, ఎల్రమణ లాంటి వాళ్ళు, రాహుల్ లాంటి వాళ్ళు టీడీపీని అంటపెట్టుకునే ఉన్నారు. దెన్ రేవంత్ రెడ్డి ఆ ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యే కావడం జరిగింది. అయితే మెజారిటీ నేతలను టీడీపీ తరపున గెలిచిన మెజారిటీ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఆ తర్వాత రోజుల్లో తన పార్టీలో చేర్చుకున్నారు. బట్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రం కేసీఆర్ పంచం చేరడానికి ఆ రోజు ఇష్టపడలేదు. అదేవిధంగా ఈ క్రమంలోనే ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు తెర మీదకి రావడం కానీ, తనకు బలం లేకపోయినా 5వ అభ్యర్థిని కేసీఆర్ నిలబెట్టే ప్రయత్నం చేయడం కానీ, బట్ ఆ అభ్యర్థిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి ఆ రోజు ఓటు కేసులో ఇరుక్కోవడం జరిగింది. దెన్ ఆ ఇష్యూని ఒక భూతద్దంలో చూపించి కేసీఆర్ చంద్రబాబు నాయుడిని చాలా సీరియస్గా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. టార్గెట్ చేసే ప్రయత్నం అంటే ఒక హ్యూమిలేట్ చేసే ప్రయత్నం జరిగింది చంద్రబాబు నాయుడిని, టీడీపీని. అదే సమయంలో రేవంత్ రెడ్డిని జైలుకు పంపించారు. తన సొంత కూతురు, ఏకైక కూతురు పెళ్లికి కూడా రేవంత్ రెడ్డిని రాకుండా చేశారంటేనే ఆ రోజు అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఒక వెండెట్టా పాలిటిక్స్ని కేసీఆర్ ఆ రోజు రేవంత్ రెడ్డి మీద తీసుకొచ్చారు అనేది. కానీ ఈ ఎపిసోడ్ తర్వాత రేవంత్ రెడ్డి ఆ ఇష్యూలోంచి బయటకు వచ్చి రిలీజ్ అయిన తర్వాత కూడా బట్ అనేక రకాలుగా ఆయన్ని సఫికేషన్ ఎదురయ్యేలాగా చేసింది టీఆర్ఎస్.
అప్పుడు టీఆర్ఎస్గా ఉండింది. ఆయన కనీసం అసెంబ్లీకి వస్తానంటే అసెంబ్లీ గేట్ కూడా తొక్కనివ్వని పరిస్థితి అయితే ఎదురైంది అనుకోవాలి. దెన్ ఈ క్రమంలోనే ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోనే 2018లో ముందస్తు ఎన్నికలకి కేసీఆర్ తెరదీశారు. అయితే అలాంటి సమయంలో రేవంత్ రెడ్డి అంతకన్నా ముందుగానే ఆ రోజున టీడీపీలో ఉన్న నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్న తీరు కానీ, ఓటుకున్నట్టు లాంటి ఇష్యూల తర్వాత మిగిలి ఉన్న ఒకరిద్దరు నేతలు కూడా బయటికి వెళ్ళిన తీరు కానీ, ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు అమరావతి మీద ఫోకస్ పెట్టిన విధానం కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు తెలంగాణ టీడీపీని డిమోరలైజ్ చేస్తూ ఉన్నాయి. ఆ సందర్భంలోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది. ఆయన జైలుకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుటుంబం కానీ రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి ఎంతో అండగా నిలబడ్డారు. అయినా సరే ఆ రోజు రేవంత్ రెడ్డి తెలంగాణ టీడీపీ భవిష్యత్తు లేదనే ఆలోచనతోనే ఆయన కాంగ్రెస్ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. అలా కాంగ్రెస్లోకి వెళ్ళారో లేదో ఆయనకి ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కింది కాంగ్రెస్లో. అంటే డే 1 నుంచి ఒక ఇండివిజువల్ ఇమేజ్ రేవంత్ రెడ్డి క్రియేట్ చేసుకున్నారు. తనకంటూ కూడా పార్టీ ఏదైనా సరే ఇండిపెండెంట్గా ఒక ఇమేజ్ వచ్చింది ఆయనకి. ఆయన ఆహారం కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, యూత్లో కూడా తెలంగాణ సమాజంలో తెలంగాణ యూత్లో ఒక క్రేజ్ని అయితే రేవంత్ రెడ్డికి తీసుకొచ్చాయి అనుకోవచ్చు. దట్టు పదే పదే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా, ఆయన మీద బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేయడం ద్వారా ఒక సాఫ్ట్ కార్నర్ కూడా తెలంగాణ సమాజంలో ఏర్పడింది రేవంత్ రెడ్డి మీద. చాలా తక్కువ సమయంలోనే కేసీఆర్కి ఒక ప్రత్యామ్నాయ శక్తి ఎవరు అంటే రేవంత్ రెడ్డి వైపు అందరూ చూసే పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచి మనం చూసుకుంటే కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడానికి కూడా కొంతమంది తప్పు పట్టినా, బట్ రాహుల్ గాంధీ మాత్రం చాలా స్టబ్బోర్న్గా రేవంత్ రెడ్డి విషయంలో నిలబడ్డారు. అయితే 2018లో ఎలాంటి కారణాలు లేకుండానే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు తెరదీశారు. అయితే ఆ రోజు బీజేపీతో డిఫరెంట్ కారణంగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో రాహుల్ గాంధీతోని, రేవంత్ రెడ్డితోని, ఉత్తమ్తోని కలిసి ఒకే వేదిక మీద ఆయన ప్రచారం కూడా చేశారు. ఇది కేసీఆర్ ఒక అస్త్రంగా ఉపయోగించుకొని టీడీపీని అగైన్ డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆ రోజు మరోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. కొడంగల్ నుంచి ఆ రోజు రేవంత్ రెడ్డి పోటీ చేస్తే కొడంగల్లో ఆ రోజు పట్నం నరేందర్ రెడ్డిని నిలబెట్టి, పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడైన నరేందర్ రెడ్డిని, ఏదైతే రేవంత్ రెడ్డిని కొడంగల్ వేదికగా ఒక అష్ట దిగ్బంధం చేయడంలో, వ్యవస్థలన్నింటినీ అక్కడ మోహరించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు అనుకోవాలి. రేవంత్ రెడ్డి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే జరిగిన ఎంపీ ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎంపీ ఎలక్షన్స్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకొని అక్కడి నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచి చూపించారు. ఎక్కడైతే తనను ఓడించారో అలాంటి చోట ఆయన మల్కాజ్గిరి ఎంపీగా గెలిచి రాహుల్ గాంధీ పక్కన నిలబడ్డారు పార్లమెంట్లో. దెన్ అక్కడి నుంచి పరిణామాలు కొన్ని మనం చూసినట్లయితే దెన్ ఆ క్రమంలోనే ఆయనకు మళ్ళీ పార్టీ పీసీసీ చీఫ్ పదవి అయితే దక్కింది. ఎంతోమంది స్టాల్వార్డ్స్ లాంటి నేతలు ఉన్నారు కాంగ్రెస్లో, ఎంతో సీనియర్ మోస్ట్ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డికి ఆ పదవి దక్కడానికి చాలామంది వ్యతిరేకించారు. అయినా సరే వాళ్ళందరినీ కలుపుకొని రేవంత్ రెడ్డి ఒక వన్ మ్యాన్ ఆర్మీగా పోరాటం చేశారని అనుకోవచ్చు. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ బండి సంజయ్తో టగ్ ఆఫ్ వార్ నడిచిన తర్వాత కేసీఆర్కు కొన్ని రోజుల తర్వాత వడ్ల కొనుగోలు కేంద్రంగా బీజేపీతో ఆయన సొన్నం పెట్టుకునే ప్రయత్నం చేశారు. తన పార్టీని బీఆర్ఎస్గా మార్చారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల తర్వాత ఏదైతే బండి సంజయ్ని తీసేసి ఆ ప్లేస్లో కిషన్ రెడ్డిని తీసుకొచ్చారు బీజేపీ అధిష్టానం. ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకే తానులో ముక్కలు అంటూ కూడా రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రచారం చేశారు. అప్పటికే లిక్కర్ మాఫియా వ్యవహారంలో కవిత పీకల్లోతును మునిగిపోయిందనమాట. సో ఇలాంటివన్నీ కూడా ఆ రోజు కాంగ్రెస్కి ఎడ్జి తీసుకొచ్చాయి. 10 ఏళ్ల తెలంగాణ సీఎంగా ఉండి కూడా కేసీఆర్ తెలంగాణకి ఏం చేశారు అన్న మెసేజ్ని అయితే జనంలో కాంగ్రెస్ తీసుకెళ్ళగలిగింది. ఈ క్రమంలోనే ఆ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈవెన్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది రేవంత్ రెడ్డి పేరును వెనక్కి లాగారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదంటూ లైక్ కోమటిరెడ్డి దగ్గర నుంచి ఉత్తమ్ దాకా చాలామంది పైరువీలు నడిపించారు, లైక్ బట్టి దాకా. కానీ రాహుల్ గాంధీ మాత్రం వన్ సైడెడ్గా ఆ రోజు రేవంత్ రెడ్డి వైపే నిలబడ్డారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు చేసిన కొన్ని డిక్లరేషన్స్ కానీ, వరంగల్ రైతుల డిక్లరేషన్ కానీ, గద్వాల్ లాంటి సభలు కానీ, ఇవెన్నో కూడా రాహుల్ గాంధీని జాతీయ స్థాయిలో కూడా వాటి మీద చర్చ అయితే జరిగింది. దెన్ ఆ రోజు చూసినట్లయితే సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్కి రేవంత్ రెడ్డికి, కేసీఆర్కు రేవంత్ రెడ్డికి మధ్య కంపారిజన్ కూడా వచ్చింది తెర మీదకు. అందుకే రాహుల్ గాంధీ వన్ సైడెడ్గా రేవంత్ రెడ్డి వైపు నిలబడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం కూడా కావడం జరిగింది. ఇక సీఎం అయిన తర్వాత పాల్ మీద తన మార్కు వేసే ప్రయత్నం చేశారు ఆయన. డే 1 ప్రగతి భవన్ ముళ్ళ కంచెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు ఆయన. తన ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలోనే ఆ బార్కెట్స్ మొత్తాన్ని పగలగొట్టి అక్కడ జనానికి కూడా ఎగైన ప్రవేశం కల్పించే ప్రయత్నం చేశారు. అంతేకాదు చాలా కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు చాలా బయటికి రావు రేవంత్ రెడ్డి చేసిన విషయాలు. వాళ్ళకి ప్రచారం చేసుకోవడం రాదో, లేకపోతే ఆ ప్రచార వింగ్ సీఎంకి సంబంధించి వెనకబడిందో మనకు తెలియదు. కానీ బట్ పూర్తి స్థాయిలో మాత్రం ప్రచారం చేసుకోవడంలో, తను చేసిన పని చెప్పుకోవడంలో కూడా రేవంత్ రెడ్డి అంటే ఎప్పుడు వెనకబడే ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైల్ క్లియరెన్స్ విషయంలో ఇప్పుడు దాకా ఏ రాష్ట్ర సీఎం చేయని విధంగా అంత ఫాస్ట్గా రేవంత్ రెడ్డి పెండింగ్ ఫైల్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తూ వస్తూ ఉన్నారు. కానీ ఆఖరికి ఆయనకి ఫైల్ అందించే విషయంలో అధికారులు కూడా తడబడుతూ ఉన్నారు, అధికారులు కూడా వెనుకంజ వేస్తూ ఉన్నారు. కానీ ఇదే కేసీఆర్ ఏళ్ల తరబడి సీఎంగా ఉన్న ఫామ్ హౌస్లోనో ప్రగతి భవన్లోనో కూర్చుని ఫైల్ మొత్తాన్ని అక్కడే కుప్పలుగా పేర్చుకున్న పరిస్థితి ఉంది. కానీ అలాంటి ఇష్యూ కూడా ఏదైతే చెప్పుకున్న పరిస్థితి కాంగ్రెస్లో లేదు. రేవంత్కు తీసుకున్న కొన్ని సంచలన నిర్ణయాలు ఏదైతే హైడ్రా కావచ్చు, ఇలాంటి నిర్ణయాల్లో రేవంత్ రెడ్డి ఎక్కడ దొరుకుతాడా ఆయన బదనాం చేద్దామనే యాంగిల్లోనే ఇప్పుడు దాకా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వెళ్తూ వచ్చాయి.
ఎన్నో ఇష్యూలు గద్దర్ అవార్డ్స్ లాంటి ఇష్యూస్ కానీ, రీసెంట్గా కళాకారులని సన్మానించే ప్రయత్నం, ఒక్కొక్కరికి ₹1 ఇచ్చి దాదాపు 9 మంది కళాకారులను ఆయన సన్మానించడం జరిగింది. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు చేయని ఎన్నో సంచలనాలని రేవంత్ రెడ్డి ఈరోజు తెర మీద తీసుకొచ్చారు. అయినా సరే రేవంత్ రెడ్డి ఎక్కడ దొరికినా అటు అసెంబ్లీలో ఇటు బయట ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది, అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ. ఎస్పెషల్లీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కానీ, అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ విషయంలో కానీ కేసీఆర్ అరెస్ట్ తప్పదనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది, ఇంక్లూడింగ్ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ. బట్ ఆ ఈక్వేషన్ మాత్రం ఇంకా తెర మీదకి రాకపోవడంలో కాంగ్రెస్లో కూడా అసంతృప్తి ఉంది. ఇక రేవంత్ రెడ్డి మనం ఏం చేయలేరులే అన్న ఒక లెదర్జీ కూడా అటు బీఆర్ఎస్ బీజేపీలో కూడా వచ్చింది. అందుకని ఈరోజు రేవంత్ రెడ్డి చాలా సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉన్నారు. మామూలుగా అధికారంలో ఉన్న వాళ్ళు టార్గెట్ అవుతారు, బట్ రేవంత్ రెడ్డి ఇంకొంచెం సాఫ్ట్ కార్నర్ అవుతా ఉన్నారు. అందుకు కారణం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్లో ఆయన ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి లాగే నేతలు ఎక్కువ మంది ఉండడమే. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగానో ఎప్పటికప్పుడు రిపోర్టులు తీసుకెళ్లి రాహుల్ గాంధీకి ఇచ్చే ప్రయత్నం కూడా. ఎందుకంటే ఈరోజు చూస్తే బీజేపీ 8 సీట్లు సాధిస్తే ఎంపీ ఎలక్షన్స్లో ఈవెన్ అధికారంలో కాంగ్రెస్ కూడా 8 సీట్లే వచ్చాయి. ఇది తన పాలనకి రెఫరెండం అంటూ ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పుకున్నారు, తన 6 నెలలు 7 నెలల పాలనకి రెఫరెండం అని చెప్పుకున్నారు. కానీ ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ చూపించలేకపోయారు. అప్పుడే ఆయన మీద వ్యతిరేకత వచ్చిందనే ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో చాలా ఇష్యూస్ తెర మీద తీసుకొస్తా ఉన్నారు 1 by 1. రేవంత్ రెడ్డి కనీసం పూర్తి స్థాయిలో గుక్కదిప్పుకోనివ్వని పరిస్థితిని కాంగ్రెస్ నేతలు కల్పిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా అటు బీజేపీకి కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఒక అస్త్రాలుగా మారాయి. ఎందుకంటే చాలా సాఫ్ట్ కార్నర్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎందుకు సాఫ్ట్ కార్నర్ అవుతున్నారు, సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారు అనేది, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మరుసటి రోజే ఆ రోజు కడియం శ్రీహరి బీఆర్ఎస్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము పడగొట్టబోతున్నాం అని కూడా ఆ రోజు ఆయన సవాల్ చేశారు. కేసీఆర్ తనతో పాటు ఎవరు నేతలు కూర్చున్నా ఏ నేతలు మాట్లాడినా రేవంత్ రెడ్డిది 3-4 ముచ్చటే అంటూ కూడా మాట్లాడేవాళ్ళు. అటు బీజేపీ కూడా తనకు అవకాశం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోవడమే అంటూ కూడా సవాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బీఆర్ఎస్లో ఎంతో మంది నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందంటూ టార్గెట్ చేసిన తర్వాత ఆ రోజు రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. మెజారిటీ అసంతృప్త నేతలు బీఆర్ఎస్లో ఎవరు ఉంటే వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ప్రత్యక్షంగా కొంతమంది కండువాలు కప్పకపోయినా చాలా మంది బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఈరోజు రేవంత్ రెడ్డితో పాటే సెయిల్ అవుతా వస్తున్నారు. అయినా సరే రేవంత్ మీద ఆ స్థాయిలో ఒక వ్యతిరేకతను తీసుకొచ్చే ప్రయత్నం, ఒక డంప్ ఆఫ్ ఏదో నెగిటివిటీని ఇంపోజ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఈవెన్ మొన్న మనం చూసాం తెలంగాణ ఏర్పాటు దినోత్సవాన్ని అంత ఘనంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహిస్తే కవిత లాంటి వాళ్ళు ఎక్కడ తెలంగాణ అని రేవంత్ రెడ్డి మాట్లాడలేదంటా ఉన్నారు. ఇదే కేసీఆర్ 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలు తనకు అధికారం ఇస్తే కనీసం ఒక జెండా కూడా ఎగరేయలేదు బయటకు వచ్చి. అదేవిధంగా చూస్తే రేవంత్ రెడ్డి ఈవెన్ కనీసం గన్ పార్క్ వెళ్ళారు, అవార్డులు ఇచ్చారు, ఇవన్నీ చేశారు. కనీసం ఇక అలాంటి ఇష్యూస్ అని ఈవెన్ మిస్ వరల్డ్ పోటీలను కూడా బదనాం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు రేవంత్ రెడ్డి. హైడ్రా అనే దాన్ని ఒక మంచి ఇష్యూతో తెర మీద తీసుకొస్తే దాన్ని కూడా పక్కదారి పట్టించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇంత నెగిటివిటీ తన మీద జరుగుతున్నా, ఇంత నెగిటివిటీ ప్రచారం జరుగుతున్నా, ఇంత నెగిటివ్ ఇంపాక్ట్తో టార్గెట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటిదాకా తన టీంని సరి చేసుకోకపోవడం, ఎప్పటికప్పుడు ఆ పిఆర్ని సరిగ్గా చక్కగా లైన్లో పెట్టుకోలేకపోవడం ఆయనకు ఒక పెద్ద డ్రాబ్యాకే అనుకోవాలి. అందుకే ఆయన చేస్తున్న మంచి పనులు కూడా ఈరోజు జనంలోకి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే అంత ఈజీగా ఈరోజు ముఖ్యమంత్రి మార్పు అనే ప్రచారం జరుగుతూ ఉంది. అంత నెగిటివిటీ ఏదైతే రాహుల్ గాంధీ ఇప్పటికే సర్వే చేయించారు. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ కారణంగానే ఈరోజు రేవంత్ రెడ్డిని ఆయన కానీ సోనియా గాంధీని పక్కన పెడుతున్నారు అనే చర్చ ఉంది. ఈవెన్ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినా కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు ఈరోజు ప్రచారాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది, నిజంగా రేవంత్ రెడ్డి మార్పు ఎంతవరకు ఉంటుందనేది మనం పక్కన పెడితే, బట్ ఈ అంశాలన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్కి వ్యతిరేకంగా అటు బీఆర్ఎస్ బీజేపీ తెర మీద తీసుకురావడానికి కారణమవుతూ ఉన్నాయి. మరి ఇంత ప్రచారం తన చుట్టూ జరుగుతూ ఉన్నా రేవంత్ రెడ్డి దీన్ని ఎందుకు దారిలో పెట్టలేకపోతూ ఉన్నారు, ఎందుకు ఆయన దీని మొత్తాన్ని కూడా తన గుప్పిట్లోకి తెచ్చుకోలేకపోతున్నారు, సీఎంగా ఉండి కూడా తన అపరిమిత అధికారంలో ఎందుకు ఉపయోగించలేకపోతున్నారు అనేది ఆయన అభిమానించే అభిమానులకు కూడా కాంగ్రెస్లో అర్థం కాని ప్రశ్నగా మారిందనుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి మార్పు తప్పదనే అంశాన్ని కూడా నిజమే అనుకునే అవకాశాలు కూడా చాలానే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఇది కేవలం ప్రచారంగానే రేవంత్ రెడ్డి టీం కొట్టుపడేస్తుందా, నిజంగానే ఈ ముప్పు ఏదైతే తమకు రాబోతోందని ముందుగానే అంచనాలు వేసి జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తుందా అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.